నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ ప్రెషర్? The rate of evaporation can also increase with a decrease in the pressure around a liquid. సో ఈ లిక్విడ్ ఉంది అనుకోండి, ఈ లిక్విడ్ మీద వాతావరణం యొక్క అట్మాస్ఫియర్ ప్రెషర్ ఇట్లా పనిచేస్తుంది. పనిచేయడం వల్ల లిక్విడ్ దీంతో అంటిపెట్టుకొని ఉండాలని చూస్తుంది. కానీ ఈ ప్రెషర్ కనుక తగ్గింది అనుకోండి, అప్పుడు ఈ మాలిక్యూల్స్ పైకి దొరికిందా, ఈ మాలిక్యూల్స్ పైకి వెళ్ళిపోతూ ఉంటాయి. అంటే ప్రెషర్ తగ్గితే రేట్ ఆఫ్ ఎవాపరేషన్ ఇంక్రీజ్ అవుతుంది. ప్రెషర్ తగ్గితే రేట్ ఆఫ్ ఎవాపరేషన్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 92 చూడండి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బాయిలింగ్ అండ్ ఎవాపరేషన్? బాయిలింగ్ అంటే ఏంటి, ఎవాపరేషన్ అంటే ఏంటి? బాయిలింగ్లో అయినా వాటర్ వేపర్గా మారుతుంది, ఎవాపరేషన్లో అయినా వాటర్ వేపర్గా మారుతుంది. వాటి మధ్య డిఫరెన్స్ ఏంటి చూడండి. ఫస్ట్ వన్, బాయిలింగ్ టేక్స్ ప్లేస్ ఓన్లీ ఎట్ ఎ పర్టిక్యులర్ టెంపరేచర్ ఆఫ్ ఎ లిక్విడ్, వేరస్ ఎవాపరేషన్ అక్కర్స్ ఎట్ ఆల్ టెంపరేచర్స్. మీరు నీటిని వేడి చేసినప్పుడు మరిగినప్పుడు మాత్రమే అదేమవుతుంది, మరిగే ఉష్ణోగ్రత దగ్గర అంటే 100 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర మాత్రమే వాటర్ అనేది ఎవాపరేట్ అవుతూ ఉంటుంది. అదే సముద్రంలో ఉన్న నీరో చెరువులో ఉన్న నీరో ఉందనుకోండి, అన్ని టెంపరేచర్ల దగ్గర అది ఎవాపరేషన్ అవుతూనే ఉంటుంది. అంటే ఏమవుతుంది, ఎక్కువ వేడిగున్న అవుతుంది, తక్కువ వేడిగున్న అవుతుంది, ఎక్కడ ఏ టెంపరేచర్ దగ్గర అయినా కూడా ఎవాపరేషన్ అవుతుంది. దీన్ని ఎవాపరేషన్ అంటారు, దీన్ని బాయిలింగ్ అంటారు. నెక్స్ట్ సెకండ్ వన్, బాయిలింగ్ ఈజ్ ఏ బల్క్ ఫినామినాన్ వేరస్ ఎవాపరేషన్ ఈజ్ ద సర్ఫేస్ ఫినామినాన్. బాయిలింగ్ అంటేనేమో ఇది లోపల నుండి జరుగుతుంది, మరగడం అనేది లోపల స్టార్ట్ అయ్యి పైకి వస్తుంది. అదే ఎవాపరేషన్ అనేది సర్ఫేస్లో ఉన్న మాలిక్యూల్స్ మాత్రమే ఏమవుతాయి, వేపర్గా మారుతాయి. సర్ఫేస్లో ఉన్న మాలిక్యూల్స్ మాత్రమే వేపర్గా మారడం జరుగుతుంది. అందుకే ఇది సర్ఫేస్ ఫినామినాన్ అంటాము, దీన్నేమో బల్క్ ఫినామినాన్ అనడం జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 93 చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ఇంటర్ కన్వర్షన్ ఆఫ్ మ్యాటర్? ఇంటర్ కన్వర్షన్ ఆఫ్ మ్యాటర్ అంటే ఏంది? ద ఫినామినాన్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మ్యాటర్ ఫ్రమ్ వన్ ఫిజికల్ స్టేట్ టు అనదర్ ఫిజికల్ స్టేట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇంటర్ కన్వర్షన్. ఇంటర్ కన్వర్షన్ ఆఫ్ మ్యాటర్ అంటే ఏంటంటే, ఒక ఫిజికల్ స్టేట్ నుంచి ఇంకొక ఫిజికల్ స్టేట్కి మారాలి. మళ్ళీ లిక్విడ్ నుంచి ఎట్లా మారాలి, గ్యాస్గా మారాలి. ఇట్లా సాలిడ్ నుంచి లిక్విడ్గా, లిక్విడ్ నుంచి గ్యాస్గా ఇట్లా మారుతూ ఉంటే దీన్ని ఏమంటారు, ఇంటర్ కన్వర్షన్ అంటారు. ఒక ఫిజికల్ స్టేట్ నుంచి ఇంకొక ఫిజికల్ స్టేట్గా మారితే విచ్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్, ఇంటర్ కన్వర్షన్ అంటారు అనేది గుర్తుపెట్టుకోవాలి.